మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఆర్‌కే రాజేష్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ రోబోటిక్ సర్జన్ అట్ మైత్రి హాస్పిటల్ సర్జన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి డీజే స్టంట్, డబుల్ జే స్టంట్. చాలామంది పేషెంట్స్ సార్ డీజే స్టంట్ అనగా ఏమి? ఆపరేషన్ చేసిన తర్వాత డీజే స్టంట్ వేసాము అంటే సార్ అనగా చాలామంది చాలా డౌట్స్ అడుగుతుంటారండి. ఈరోజు ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్నే డబుల్ జే స్టంట్ అంటారు. అంటే ఇదొక జే, ఇదొక జే. డీజే స్టంట్ అంటారనమాట. ఇది సాధారణంగా కామన్‌గా యూజ్ చేసేటువంటి యూరాలజికల్ సర్జరీ యూజ్ చేసేటువంటి ఒక మెటీరియల్ అండి. దీని యూజ్ ఏమి? పర్పస్ ఏమి? ఇది ఎక్కడెక్కడ వాడతామో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇది ముఖ్యంగా అన్ని స్టోన్ సర్జరీస్‌లో యూఆర్ఎస్ఎల్ కానీ, ఆర్ఐఆర్ఎస్ కానీ, పీసీఎన్ఎల్ కానీ, ఓకేనా, ఇన్ఫెక్షన్స్ పైలోనెఫ్రైటిస్ కానీ, ఓకే, ఏ స్టోన్ సర్జరీస్ చేసినా ఇది డబుల్ జే స్టంట్ అందరు యూరాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి పదార్థం అండి, మెటీరియల్. ఇది ఒక ప్లాస్టిక్ పైప్ అండి. ఇది మేడప్ ఆఫ్ పాలియూరిథ్రిన్, అదర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్ ఆల్సో కూడా ఉంటాయండి. ఓకేనా. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు దీన్ని వాడతాము అంటే, ఇది ఈ స్టెంట్, ఈ జే అనేది ఫస్ట్ కిడ్నీలో ఉంటుందండి. ఇది ఒక లూప్ మాదిరి, ఇది ఒక హుక్ మాదిరి హుక్ చేసి ఉంటుంది. ఇది కూడా బ్లాడర్లో హుక్ చేసి ఉంటుంది. ఇది యురేటర్ పైప్ని దీని పేటెంట్గా పెడుతుందండి. సో దీనివల్ల స్టోన్స్, ఏదైనా చిన్న చిన్న స్టోన్స్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ మెటీరియల్స్ కానీ, ఓకే, ఇట్స్ డ్రైనేజ్ టు ద కిడ్నీ. అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి ఈ పైప్ గుండా వెళ్ళిపోతాయండి. చాలామంది అడుగుతుంటారు, సార్ ఇది హార్ట్ స్టెంట్స్ మాదిరి పర్మనెంట్గా పెట్టుకోవాలన్నా, పర్మనెంట్గా ఇది శరీరం ఉంచుకోవాలన్నా? లేదండి, ఇది ఒక టెంపరవరీ స్టంట్. ఆల్ యూరాలజీ స్టంట్స్ ఆర్ టెంపరవరీ. డీజే స్టంట్స్ ఆర్ టెంపరవరీ. దీని లైఫ్ స్పాన్, పాలియూరిథరిన్ స్టెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 3 మంత్స్ అండి. 3 మంత్స్ లోపు మీ దగ్గరలో ఉన్నటువంటి యూరాలజిస్ట్ ఎవరైతే మీకు సర్జరీ చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చుకోవాలండి. ఓకేనా. సో దీనికి మల్టీ పర్పసెస్ చెప్పాను ఇంతకుముందు చెప్పినట్లు, చాలా రకరకాల యూజెస్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ స్టెంట్ అంటే అనగా ఏమి అంటే డబల్ జే స్టెంట్ అన్నమాట. ఓకే, ఈ వీడియో వల్ల మీకు స్టెంట్ అంటే ఏమో అర్థమైందని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.